హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ కా స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావసే మర్దరా స్టోరీలోని 73వ భాగం. కృష్ణ సడన్ గా అలా బ్రేక్ వేయటంతో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వలన నిత్య ముందుకు తగలకుండా ఆగింది. కానీ లేకపోతే బుర్ర పగిలేది. సో ఆటోమేటిక్ గా నిత్యకి కోపం వచ్చి, ఏం చేస్తున్నావు అన్నయ్య? సరిగా కార్ నడపటం కూడా రాదా? అంత పరధ్యానంగా ఉంటే నాకివ్వు, నేను నడుపుతాను. అంతేకాని ఇలా యాక్సిడెంట్ అయ్యేలా చెయ్యకు అని అంది. అంటే నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదా నీతు? అని టాపిక్ డైవర్ట్ చేయటానికి ట్రై చేశాడు. కానీ నిత్య అలా అవ్వనివ్వకుండా, అది తర్వాత, ముందు నువ్వు ఎందుకు భానుని నీ కింద వర్క్ చేయటానికి పెట్టుకున్నావో అది చెప్పు అని చేతులు కట్టుకొని సూటిగా అడిగింది నిత్య. చెప్పా కదా, నాకు కొంచెం వర్క్ బర్డెన్ అవుతుందని. ఎప్పుడు మనిషి ఒకేలా ఉండలేడు కదా. సో నాకు కూడా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అందుకే షేర్ చేసుకోవాలనిపించి భానుకి ఇచ్చాను అని బింకం ప్రదర్శిస్తూ అన్నాడు కృష్ణ. అవునా? అయితే తనకంటే ముందు నీ చెల్లెల్ని అండ్ టీమ్ లీడర్ని నేనున్నాను. సరే, నేను కాకపోయినా తనకంటే సీనియర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. లేదంటే తనతో పాటు ఆయన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎవరిని ప్రత్యేకంగా అడగకుండా భానుని క్యాబిన్కి పిలిచి మరి అడగటంలో ఉద్దేశం ఏంటంట అని కళ్ళెగరేస్తూ అడిగింది నిత్య. నీతు, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఎస్, యువర్ కరెక్ట్. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. భానుని చూడగానే నచ్చేసింది. బట్ అభిని బావ అనగానే నా హార్ట్ స్కిప్ అయ్యింది. తనని మర్చిపోవాలి అనుకున్నాను. బట్ తన నవ్వు, తన మాటలు ఎప్పటికప్పుడు నన్ను తన మాయలో పడేస్తూ వచ్చాయి. ఎప్పుడు విన్నావని అడక్కు. సీసీటీవీ ఫుటేజ్లో తెలియకుండానే తన వైపే చూస్తూ ఉండేవాడిని అని చేతులు నలుపుకుంటూ టెన్షన్గా అన్నాడు కృష్ణ. ఇదెప్పుడు జరిగింది అని నిత్య కోపం ప్రదర్శిస్తూ ఒక ఐబ్రో రైస్ చేసి అడిగింది. ఎప్పుడో తను జాయిన్ అయినప్పుడే, చూడగానే పడిపోయాను అని అన్నాడు కృష్ణ. మరి తను ఆబీని బావా అని పిలుస్తుందన్నావు. మరి నీకు సిస్టర్ వరుస అవుతుంది కదా అని అంటూ ఉండగానే కృష్ణ అది వినలేనట్టు చెవులు రెండు మూసుకొని, ఆ మాట అనుకు నీతు, తట్టుకోలేను. బావ అన్నంత మాత్రాన అభి తనకి బావైపోడు కదా. మేబీ రిలేషన్ ప్రకారం తను అన్నయ్య అయి ఉండొచ్చు కదా. ఎందుకలా అలా ఆలోచించకూడదు అని ఏడుపు మొహం పెట్టి అడిగాడు కృష్ణ. కృష్ణ ఎక్స్ప్రెషన్కి నిత్య ముసిముసిగా నవ్వుకుంటూ, నా ఏమో, నాకలా అనిపించట్లేదు అని భుజాలు ఎగరేస్తూ అంటే, నీతు అని కృష్ణ గట్టిగా అరుస్తూ, ప్లీజ్ అలా మాట్లాడకే. మీ అన్నయ్య పడక పడక ప్రేమలో పడ్డాడు. వాడికి హెల్ప్ చేద్దామని లేకుండా ఇంకా భయపెట్టే పనిలో ఉన్నావు ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ కదా అని అన్నాడు కృష్ణ. నేనే హెల్ప్ చేయను అన్నయ్య. ఒకవేళ భాను ఎవరినైనా ప్రేమించి ఉంటే అప్పుడు ఏం చేస్తావు అని అడిగింది నిత్య. కృష్ణ డల్గా మొహం పెట్టి, అయితే వాడినే పెళ్లి చేసుకోమను. నేను భానుని మర్చిపోవటానికి ట్రై చేస్తాను. అయినా నా ప్రేమ అప్పుడే మొక్క దశలో ఉంది. కానీ మొక్కై మానై మర్చిపోలేనంత ఎదగలేదులే. సో నో వరి. అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయిని కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించటానికి ట్రై చేస్తాను అని అన్నాడు. అబ్బో, త్యాగమూర్తి అవతారం ఎత్తటానికి సిద్ధమయ్యావే. సరేలే, ఇదంతా వద్దు కానీ
నీ ప్రేమకు హెల్ప్ చేస్తాను. అదేంటంటే అభికి భాను ఏం వరుస అవుతుందో తన ఇంటి పేరుని బట్టి తెలుసుకొని రేపు ఏ విషయం చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని మూతి తిప్పి చెప్పి ఇక పద అని అనగానే థ్యాంక్ యూ నీతు అంటూ కృష్ణ నిత్యని గట్టిగా హగ్ చేసుకొని నీలాంటి చెల్లి అందరికీ ఉండాలే, అప్పుడే ప్రతి అన్నయ్య ప్రేమ సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పిన పని ఏదో త్వరగా చేసే, నేను తర్వాత ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటాను అని హుషారుగా చెప్పి కార్ స్టార్ట్ చేస్తే నిత్య కృష్ణ ఆనందం చూసి నవ్వుకుంటూ నా ప్రేమ ఎలానో గెలవలేకపోయింది, నీ ప్రేమైనా గెలిపిస్తాను అన్నయ్య అని అనుకుంది. నాకు నీకు పోలిక, నేను మగాడిని, నువ్వు ఆడదానివి. ఆడదానిగా పుట్టాక అత్తారింటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటం కూడా నీకు రాదా అని ఒక మగ గొంతు వినిపిస్తుంది. వాళ్ళిద్దరి మాటలు విన్న రామ్కి అసలు విషయం అర్థమై సీరియస్గా రాధగారి వైపు సీత వైపు చూసి 2 నిమిషాలు సీరియస్గా మాట్లాడి మీరు వెళ్ళండి అని అన్నాడు. అవసరమా రామ్ అని రాధగారు టెన్షన్గా అంటుంటే అవసరమే అమ్మా, మీరు వెళ్ళండి, గంటలో నేను వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేశాక నిదానంగా ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంకా అతను ఆమె గొడవ పడుతూనే ఉన్నారు. వాళ్ళని చూసి రామ్కి చిరాకు వేసి హలో మిస్టర్ అండ్ మిసెస్ అని వాళ్ళ వైపు చూడగానే వాళ్ళ గొడవ ఆపి అయోమయంగా రామ్ వైపు చూసి మీరెవరు అని అడిగారు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీ పాపకి 3 సంవత్సరాలు కదా అని అడిగాడు. అవును అని వాళ్ళిద్దరూ అయోమయంగా తల ఊపగానే మరి 3 ఏళ్ల పాపని అలా ఒంటరిగా బయటికి పంపిస్తే ఎంత ప్రమాదమో మీకు తెలియదా? ఈ సమాజంలో అయినా అయినా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మీకు మీ పాప అవసరం లేదనుకుంటా. అందుకే వాళ్ళు కూడా పక్కాగా ప్లాన్ చేసుకొని తీసుకువెళ్ళారు అని చాలా కూల్గా అన్నాడు రామ్. వాట్, మీరేం మాట్లాడుతున్నారు అని ఆమె కంగారుగా రామ్ దగ్గరికి వచ్చి నా పాప నా పాప ఇంట్లోనే ఉంది కదా, ఏవండి మన పాప ఏది అని అడుగుతుంటే నాకు తెలియదే, నేను రాగానే అని జరిగింది గుర్తు చేసుకొని భయంగా అనిపించి ఇద్దరు రామ్ వైపు చూసి మా పాప ఇంట్లోనే ఉంది, 1 మినిట్ అంటూ ఇల్లంతా వెతికి పాప కనిపించకపోవటంతో ఆమె ఏడుస్తూ రామ్ దగ్గరికి వస్తే అతను భయంగా వచ్చి మా పాపని ఎవరు తీసుకువెళ్లారో మీకు తెలుసా? కొంచెం చెప్పండి, ఎక్కడికి తీసుకువెళ్లారో మేం వెళ్ళి తెచ్చుకుంటాము అని అడిగారు. వాళ్ళు ఏమైనా నాకు చుట్టాలా నాకు చెప్పి తీసుకువెళ్ళడానికి? మీ పాప ఒంటరిగా కనిపించిందని కిడ్నాప్ చేశారు. మేబీ ఆ పాపని అవయవాలని తీసేసి అమ్ముకోవటానికో, లేకపోతే ఏ అవయవాలైనా తీసి రోడ్ పక్కన కూర్చోబెట్టడానికో, లేకపోతే అమ్మేయటానికో దేనికైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని భుజాలెగరేసే వాళ్ళల్లో ఉన్న భయాన్ని ఇంకొంచెం పెంచాడు. రామ్ మాటలకి ఆమె గుక్కపెట్టి ఏడుస్తూ ఏవండి మన పాప అని ఏడుస్తూ ఉంటే ఏడవకే, మనం వెళ్ళి వెతుకుదాం పదా, ఎటువైపు తీసుకువెళ్ళారండి మా పాపని అని అతను కూడా భయంగా కళ్ళల్లో కన్నీటి పొరతో అడిగాడు. నేను మీతో వస్తాను రండి, ఎంతైనా పసిపాప కదా. నేను ఆపటానికి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. పాప ఈ ఇంటి వైపు వెళ్ళి వేలు పెట్టి చూపిస్తూ ఉంటే ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయేమో అనుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దట్స్ ఎట్ అనగానే ముందు పదండి మాటలన్నీ తర్వాత అని ఆమె ఏడుస్తూ అంటే
అతను కంగారుగా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసి రామ్తో కలిసి 2 గంటలు సిటీ మొత్తం చక్కర్లు కొట్టించి పాప ఎక్కడా కనిపించక ఆమె ఏడుస్తూ, ఏవండి మన పాప ఏమైపోయిందండి? అతను అన్నట్టు మన పాపని ఎవరైనా కావాలని ఎత్తుకుపోయారా? అయితే మనకి ఫోన్ చేసి బెదిరించాలి కదండి! లేదంటే అని ఆ మాట కూడా వినలేక అతను ఆమె నోటి మీద చేతిని పెట్టి, అలా మాట్లాడకు. నా పాపకి ఏమీ కాదు. దొరుకుతుంది. పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అన్నాడు అతను కోపంగా, బాధని దాచేస్తూ. ఇంకొక ప్లేస్ నాకు డౌట్‌ఫుల్‌గా ఉంది. అక్కడ వెతికాక పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం అని రామ్ కూల్‌గా అనగానే ఇద్దరు చిన్న ఆశతో సరే అని చెప్పి, రామ్ చెప్పిన అడ్రెస్ ఏదో కూడా చూడకుండా కార్ స్పీడ్ పెంచి హై స్పీడ్‌లో ఆ ట్రాఫిక్‌లో తిరిగి రామ్ అపార్ట్మెంట్ దగ్గరికి చేరేసరికి మరొక గంట పట్టింది. అతను అయోమయంగా అపార్ట్మెంట్ వైపు, రామ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే, ముందు కిందకి దిగండి అని సీరియస్‌గా చెప్పి రామ్ కిందకి దిగి, రండి ఇక్కడేమైనా ఉందేమో చూద్దాం. ఎంతైనా చిన్నపిల్ల కదా! వాళ్ళ నుంచి తప్పించుకొని ఇటు సైడ్ ఏమైనా పరిగెత్తిందేమో అని నార్మల్‌గా చెప్పి ముందుకు నడిస్తే, వాళ్ళు చిన్న హోప్‌తో రామ్ వెనకే నడుస్తూ, ఏవండి మన పాప మనకు ఖచ్చితంగా దొరుకుతుంది కదా! అది కానీ దొరకలేదంటే నేను బ్రతకలేనండి. నా పాప నాకు కావాలి అని అతని చేతిని పెనవేసి అన్ అంది. అతను కూడా అప్పటి వరకు ఆపుకున్న బాధ ఆగక ఏడుస్తూ, మన పాపకి ఏమీ కాదు. నా బంగారు తల్లి నా దగ్గరికి వచ్చేస్తుంది. అనవసరంగా ఏడవకు. అర్థమైందా? అని సీరియస్‌గా అంటూనే రామ్‌తో పాటు రామ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే, లోపల ఉందా మా పాప? అంటే లోపల కిడ్నాపర్స్ ఉన్నారా? మనల్ని చూస్తే నా పాపని ఏమైనా చెయ్యొచ్చు. ముందు పోలీసులకి ఫోన్ చేద్దాం అని కంగారుగా అంటూ ఉంటే, ఇంతలో రాధగారు డోర్ తీసి, ఇంతసేపా రావటానికి? గంటని చెప్పి 3 గంటలు బయటికి వెళ్ళావు. ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రా లోపలికి అని అరిచారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.